నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? సో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న 5 స్టాండ్ హెయిర్ స్టైల్ నేను ట్రై చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఓకేనా? నేనైతే ఫస్ట్ ఇవన్నీ జడ అయితే పఫ్ లాగా వేసాను అనమాట. స్లిట్స్ కూడా తీసాను లైట్ గా. నేనైతే ఎలాంటి స్ప్రే అయితే యూజ్ చేయలేదు. మళ్ళీ యూజ్ చేసి దీనికి కూడా బేబీ వాష్ చేయాలి. సో ఇది కూడా హెయిరే కదా ఎంతైనా పాపం. సో నేనైతే 5 స్టాండ్ చూపించబోతున్నాను, చూసేయండి. ఇది నిలబడట్లేదు సరిగ్గా, అందుకని ఈ టిక్ టాక్ అనేది వేసాను అనమాట. సో చూసేయండి. సో బాగా కనిపిస్తుందా? నాకు తీసే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, తీసే వాళ్ళు లేక ఇట్లా చేయబోతున్నాను అనమాట. ఓకే చూడండి. సో అందరూ చాలా మంది లైవ్ అడుగుతున్నారు, లైవ్ 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 లైవ్. సో ట్రై చేస్తాను లైవ్ కూడా. ఈ రోజు నుంచి లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? సో కింద కామెంట్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది చూసారా, 1 2 3 తీసుకున్నాను కదా, తర్వాత 4 5 అనమాట. ఇది ఫస్ట్ వేసేస్తాను. మీ ఇష్టం, ఏ స్టైల్ అయినా వేసేసుకోండి జడ అనేది. ఎన్ని వచ్చింది? 1 2 3 4 కదా వచ్చింది. మనం 5 తీసుకోవాలి. సో ఇది తక్కువ ఉంది కాబట్టి హెయిర్ అనేది. కానీ ముందుగా ఇలాంటి టైల్ కోమ్ ఉంటే బాగుంటుంది. నేను కూడా వీటిలో చూసే నేర్చుకుంటున్నాను, ఓకేనా? సో 5 వచ్చింది కదా, 1 2 3 4 5. ఓకే. సో ఫస్ట్ నేనైతే ఇటు నుంచి అలాగోతున్నాను అనమాట. సో ఈ హెయిర్ అనేది ఇటు వదిలేయాలి. సో మళ్ళీ చూడండి, వచ్చిందా? నేనైతే వేస్తున్నాను, మీకైతే అర్థం కాలేదని నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే కొంచెం బ్లర్ కూడా వస్తుంది, కానీ మనకు తీసేవాళ్ళు ఉంటే బాగుండేది. సరే, మీకోసం నేను ఇంకోసారి ట్రై చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? చూడండి. సరే, ఈసారి ఇటు నుంచి వెళ్దామా? సో నేను కనిపించకపోయినా పర్లేదు, ఓకేనా? మీకు ఈ డమ్మీ కనిపిస్తే చాలు. సో ఇటు నుంచి వెళ్దాం. ఇది దీనివల్ల అయితే క్లమ్జీగా ఉంది. సో మీది ఏ స్టైల్ అయినా మీరు వేసుకోండి. మనుషులు కన్నా ఘోరంగా వస్తుంది దీనికి. ఓకేనా? మళ్ళీ కానీ ముందుగా మనం హెయిర్ స్టైల్ చేయాలన్నా క్రింపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకేనా? క్రింపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఎటు నుంచి వెళ్దామా? ఎటు నుంచి అంతే. సరే, ఇటు నుంచే వెళ్దాం. సో ఇది వెళ్ళిపోయింది కదా ఈ 2 హెయిర్. అయినా కూడా ఈ హైట్ అనేది వచ్చేస్తుంది.
ఓకేనా, మీకోసం లాగి లాగి వేస్తున్నాను. సో ఈ విధంగా అన్నమాట. ఒక్క నిమిషం. చూసారా, ఈ హెయిర్ ఇట్టు, మళ్ళీ ఈ హెయిర్ ఇట్టు, ఇది ఇట్టు పైకి రావాలి, మళ్ళీ ఇది పైకి, ఇది కిందకి, మళ్ళీ ఇది పైకి, ఇది కిందికి. చూసారా, సింపుల్గా వేస్తున్నాను కదా ఒక్కదాన్నే. సో ఇద్దరు అయితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, చేసింది కదా ఈజీగా. సో నేను ఫాస్ట్ బిట్ అసలు ఏం పెట్టలేదు. ఓకేనా, దీన్ని డెకరేషన్ చేద్దామా. సో లాస్ట్లో ఇలా. ఓకే, సో చూసారా, హెయిర్ బ్యాండ్ తీసుకుంటాను. సరే, ఇది వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా లాగితే ఇది దీనివల్లే, మామూలుగా అయితే రాదు. ఇప్పుడు ఇలా పెడదాం. చిన్నది ఇక్కడ సెంటర్లో. ఇలా ఉంది. సో ఇదన్నమాట 5 స్టాండ్ హెయిర్ స్టైల్. 2 రకాలుగా చూపించాను. ఇది వచ్చి మామూలుగా సౌరం ఉంటే ఇటు ఒకటి అటు ఒకటి జాయిన్ చేసేసి వేయచ్చు 5 స్టాండ్ అనేది. ఓకేనా, ఇలా లాంగ్ హెయిర్ ఉంటే సింపుల్గా వేసేవచ్చు సింగిల్ హ్యాండ్స్తో. ఓకే, సో ఈ విధంగా నేను ఇది ఎందుకు పెట్టానంటే, ఇది నార్మల్గా మన బ్లాక్ హెయిర్ వాళ్ళకి అయితే అసలు కనిపించదు. మనం ఒరిజినల్ ఫ్లవర్ తీసుకుంటాం కదా, సెట్ అయిపోద్ది. ఓకేనా, ఇది కలర్ రెడ్ కాబట్టి బ్లాక్ కనిపిస్తుంది, నార్మల్గా అయితే అస్సలు కనిపించదు. ఓకేనా, బ్రైడల్ లుక్కి ఇది బాగుంటుంది. ఓకే, ఇంకో హెయిర్ స్టైల్ ఫిష్ బ్రైడ్ అన్నమాట. ఓకే, నీట్గా 1 2 ఇలా వదిలేసుకోండి. సో ఇప్పుడు ఇది 2గా చేసుకోవాలి. మళ్ళీ ఇదైతే వేసేస్తారు ఈజీగా. 4 పాలు జడ అంటారు కదా, ఈ విధంగా. ఓకేనా, వేసేస్తారు కదా మీరు, నాకు తెలుసు మీరు వేసేస్తారని. వచ్చి ఇది ఈ హెయిర్ మొత్తాన్ని ఇలా లాక్కోవాలి, సేమ్ ఇటుపక్క కూడా. ఓకే, మళ్ళీ సేమ్ అగైన్.
మీ ఇష్టం 3 అయినా వేసుకోండి, 4 అయినా వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇది వదిలేయాలి. మళ్ళీ సేమ్ ఇది వదిలేసేయాలి. చూసారా, ఫిష్ బ్రైడ్ అని ఎందుకంటానంటే చూడండి, ఫిష్ లాగా రెక్కలు అన్నమాట కదా. అవును కదా, మీకేమైనా అర్థమవుతుందా? ఈ విధంగా. ఓకే, మళ్ళీ దీన్ని ఈ 2గా చేసుకొని ఇది వదిలేసేయాలి. సేమ్ దీన్ని కూడా ఇది 2గా చేసుకొని ఇంటి పక్క వదిలేయాలి. బాగా వచ్చింది కదా. సో 2 హెయిర్ స్టైల్, ఇంకా ఈరోజైతే 2 హెయిర్ స్టైల్ అయితే ప్రాక్టీస్ చేసాం కదా. మళ్ళీ సేమ్ ఇలా వదిలేయాలి. మళ్ళీ సేమ్. సో ఇది షార్ట్ హెయిర్ కాబట్టి కదా. సో ఇక్కడ ఇలా బ్రేసేద్దాం. చిన్న హెయిర్, లాంగ్ హెయిర్ అయితే బాగుండేది. చూసారా, కింద రాలేదు. సో ఇట్లాగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. ఏ హెయిర్ స్టైల్, ఏ జడేసినా మనం ముందు అందంగా ఫ్లవర్తో డెకరేషన్ చేస్తేనే ఆ జడకే అందం వస్తుంది అనమాట. అది ఒరిజినల్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కానివ్వండి. అవును కదా. హౌ ఈజ్ ఇట్ హెయిర్ స్టైల్? ఎలా ఉంది హెయిర్ స్టైల్? బాగుంది కదా. సో ఈరోజు అయితే మనం 2 హెయిర్ స్టైల్ అయితే నేర్చుకున్నాం అనమాట. సో ఎలా ఉందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా హెయిర్ స్టైల్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీరు అడిగింది నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.